వెల్కమ్ టు హలో టీవీ. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏపీ పొలిటికల్స్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరూ ఆయన వైపే చూసేలా చేసుకుంటూ ఉంటారు. నేనొక్కడినే రాజానే అనే తీరుతో ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అంతేకాకుండా ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయాన మాజీ సీఎం జగన్ కు సమీప బంధువు కూడా. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల మధ్య బాలినేని ఇటీవల జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన బాలినేనికి ఆదిలో కొంత అవరోధాలు స్వాగతం పలికాయి. కారణం ఒంగోలుకు చెందిన టీడీపీ నేతలు జనసేనలో బాలినేని చేరికకు అడ్డు చెప్పడమే. అయినా తన పని తాను చేసుకుపోయినట్లు బాలినేని పార్టీలో చేరే ఘట్టం కూడా పూర్తయింది. అయితే కాంగ్రెస్ వైసీపీలలో ఉన్న సమయంలో బాలినేని మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాలినేని జనసేనలో చేరగా ఒంగోలు టీడీపీ నేతలకు మింగుడు పడలేదని చెప్పవచ్చు. కారణం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని తమను వేధించారన్నది స్థానిక టీడీపీ నాయకుల వాదన. ఇప్పుడు జనసేనలో చేరి సైలెంట్ గా నియోజకవర్గానికి దూరమై హైదరాబాద్ లో ఉంటున్నారు బాలినేని. కానీ ఆయన ఏమీ ఆశించకుండా ఉండే రకం కాదన్నది పొలిటికల్ టాక్. అందుకే జనసేనలో చేరిన బాలినేనికి పవన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని హామీ ఇచ్చారట. ఆ హామీని త్వరలోనే నిలబెట్టుకునేలా పవన్ చక్రం తిప్పుతున్నారట. త్వరలో ఎమ్మెల్యేల కోట కింద భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవులలో జనసేనకు ఒకటి కూటమి కేటాయించనుంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి బాలినేనికి ఖరారైనట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత రీతిలో వివాదాలు ఉండగా బాలినేని ఎమ్మెల్సీ పదవిని స్వీకరిస్తే అక్కడ ఒక్క ఒరిలో ఏ మేరకు రెండు కత్తులు ఇముడుతాయో వేచి చూడాలి. కాగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలులో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది. ఏది ఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి క్యాడర్ బలోపేతం అవుతుందని బాలినేని అభిమానులు తెలుపుతున్నారు. మరి ఇంతకు బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.